నాస్తికులు, ఆస్తికులు, హేతువాదులు. ఆస్తికులకు అటు ఇటు నాస్తికులు, హేతువాదులు ఉంటారు. హేతువుతో ఆలోచించాలనేది హేతువాదులు, అసలు దేవుడే లేరు, సైన్సే సర్వస్వం అనేటువంటి వాళ్ళు నాస్తికులు. ఆ రెండు వర్గాలని పక్కన పెడితే ఆస్తికులు కొన్ని నమ్ముతూ ఉంటారు. అట్లాంటి వాటిట్లలో క్రోధి నామ సంవత్సరం ఇప్పుడు ఉగాదికి వచ్చింది. అదే సందర్భంలో సూర్యగ్రహణం కూడా వచ్చినటువంటి సందర్భం. ఈ రెండిటి ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందన్న దాని మీదన ఒక మిత్రుడు చెప్తున్నటువంటి లెక్క జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి అమెరికా రాబోయే ఏడాదిలో ఆర్థిక మాంద్యం ఎక్కువ అవుతుంది. బయటికి చెప్పరు కానీ 2 ఏళ్ల తర్వాత పుట్టి మునిగిపోతుంది. అలాగే పాకిస్తాన్కి వచ్చేటప్పుడు రాజకీయ అనిశ్చితితో పాటు రక్తపాతం జరిగి దేశం మొక్కలవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇరాన్లో యుద్ధ వాతావరణం స్టార్ట్ అవుతుంది. అట్లాగే భారీ భూకంపం నమోదవుతుంది. కెనడాలో ఆర్థికంగా పూర్తిగా దిగజారడం మే కాకుండా టెర్రరిస్ట్ దాడులతో ఇబ్బందులు వస్తాయి కెనడాకి. చైనాలో ఆర్థిక తిరోగమనం స్టార్ట్ అవుతుంది. అట్లాగే ఏడాది చర్మ వ్యాధి లేదా ఈఎన్టీ సంబంధించినటువంటి వైరస్తో దేశం మొత్తం ఇబ్బంది పడుతుంది. ఇక భారతదేశానికి వచ్చేటికి మన గ్రహణం ఎఫెక్ట్ చాలా తక్కువ ఉన్న కుజుడు రాజు మంత్రి శని కనుక దాని ఫలితాలు రాజ్యాంగ మార్పులు తీసుకు వెళ్ళి దాని ద్వారా ఏడాది దేశంలో రైట్స్ జరిగే అవకాశాలు ఉంటాయి, అంటే ఘర్షణలు జరిగే అవకాశాలు ఉంటాయి. అట్లాగే మిలిటరీ మీద ప్రభావం చూపించే ఏడాది కనుక 24 లాస్ట్ లేదా 25 మొదట్లో అఖండ భారత్లో భాగంగా పీఓకే తిరిగి భారత్లో కలుస్తుంది. రాబోయే 2 ఏళ్లలో భారత్లో విపరీతంగా విదేశీ పెట్టుబడులు వెలుగులో వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం సనాతన ధర్మం వ్యాప్తి ఉచ్చస్థితికి వెళ్తుంది. భారత్ ప్రపంచానికి ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఎమర్జ్ అయ్యే దిశగా అడుగులు పడతాయి. ఇదే ఏడాది చాలా షార్ట్ టర్మ్లో భారత్ ప్రపంచంలో 3వ స్థానంలో ఆర్థికంగా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్తున్నాడు.